హాయ్, అందరికీ నమస్కారం. మన చిల్లీస్ అండ్ సాల్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మైదా పిండితో చేసే చల్ల పునుగులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మైదా పిండితో చల్ల పునుగులు రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మైదా పిండి, అరకప్పు బియ్యం పిండి, కప్పు పెరుగు, పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఉప్పు రుచికి తగినంత, చిటికెడు సోడా, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర 1/2 టీ స్పూన్. ముందుగా బౌల్లో 2 కప్పుల మైదా పిండిని వేసుకోవాలి. దానికి అరకప్పు బియ్యం పిండిని కలుపుకుందాం. తర్వాత కప్పు పెరుగుని కూడా ఇందులోనే వేసుకుందాం. ఉప్పు రుచికి తగినంత వేసుకుందాం. కొద్దిగా సోడా వేసి బాగా కలుపుకుందాం. ముద్దలుగా కాకుండా చాలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా అంతా కలుపుకున్న మిశ్రమానికి 1/2 టీ స్పూన్ జీలకర్ర, తరిగిన అల్లం తురుము, తరిగిన కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన మిర్చి, అలాగే కరివేపాకు వేసి బాగా కలపాలి. మళ్ళీ ఇదంతా కలుపుకున్న తర్వాత ఇట్లా కొంచెం మనం వేగంగా ఇలా పిండిని ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా వేగంగా అనాలి. మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకొని చూసుకుందాం. కొంచెం గట్టిగా అయినట్లయితే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందాం. అరగంట అయ్యాక కడాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా చిన్నగా పునుగులు ఆయిల్లో వేసుకోవాలి. ఇవి ఒకవైపే ఉంటే ఒకవైపే వేగుతాయి, రెండో వైపు తెల్లగా ఉండిపోతాయి. కాబట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి. పునుగులు బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చాక కడాయిలో నుంచి తీసి మన గిన్నెలో వేసుకోవాలి. మిగిలిన పిండిని కూడా ఇలాగే మళ్ళీ చిన్న పునుగులుగా వేసి పిండి మొత్తం అయ్యే వరకు వేసుకోవాలి. చూశారుగా, మైదా పిండితో చేసిన చల్ల పునుగులు రెడీ. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్గా ఉంటాయి. పల్లీల చట్నీ, టమాటా చట్నీతో కలిపి తింటే ఆ మజాయే వేరుగా ఉంటుంది. ఇలాంటి సింపుల్ మరియు టేస్టీ రెసిపీల కోసం మన చిల్లీస్ అండ్ సాల్ట్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.